నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. నిజానికి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం బిల్ అయితే దేశంలోనే దుమారంగా రాజకీయ చర్చ రాజేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనము మమతా బెనర్జీ గారి యొక్క సర్కారు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి హిందువులకైతే దినదినం ప్రాణగండం అనే విధంగా ఉందని చెప్తున్నారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి సర్కారు హిందువులను రక్షించడం లేదంటే కేవలము ఒక రెండు మతాలకు సంబంధించిన వివాదము అక్కడ చోటు చేసుకుంటుందా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు హిందువుల పైన ఎందుకు దాడి చేసి మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులను ఖాళీ చేపిస్తున్నారు? నిజానికి హిందువులందరికీ అక్కడున్నటువంటి గవర్నమెంటు రక్షణ ఎందుకు కల్పించలేకపోతుంది? అసలు అక్కడ గవర్నరు పర్యటించాల్సిన అవసరము ఉందా లేదా? ఒకవేళ గవర్నర్ అక్కడ పర్యటిస్తున్నాడంటే నిజానికి అక్కడ అంత హింసాత్మక ఘటన ఏం జరుగుతుంది? నిజానికి మనము రోజు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నాము పశ్చిమ బెంగాల్కు సంబంధించి. నిజానికి దేశంలోనే ఎక్కడ లేనంత విధంగా పశ్చిమ బెంగాల్లోనే ఇంత హింసాత్మక ఘటన ఎందుకు జరుగుతుంది? కేవలము వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ చట్టం వల్లనే రెండు రాజకీయ పార్టీలు రంగులు పూసుకొని జనాల మీద బురద జల్లే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నాయా? అసలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని మమతా బెనర్జీ సర్కారు ఆమోదిస్తుందా లేదా? నిజానికి ఎందుకు ఆమోదిస్తలేదు అనే విషయాలైతే ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి పశ్చిమ బెంగాలు నివురు గప్పిన నిప్పులా ఉంది. చాప కింద నీరులాగా హిందువులను ప్రతిరోజు రోజు ఊచకోతకు గురి చేసి అక్కడున్నటువంటి జాగాలను ఖాళీ చేస్తుంది అక్కడున్నటువంటి ముస్లిం వ్యవస్థ. ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటన రాజకీయంగా అగ్గి రాజేసుకుంటుంది. రెండు మతాలకు సంబంధించిన వాళ్ళైతే అక్కడ రోజు అల్లర్లు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుంది. కేవలము పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులు వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం బిల్లును ఆమోదించలేక హిందువుల పైన దాడులు అఘాయిత్యాలు చేసుకుంటూ మారణకాండను సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారు? గవర్నరు అక్కడ తిరగడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి నిజానికి వక్ఫ్ బోర్డుకైతే వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి సర్కార్ అయితే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. నిజానికి మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అల్లర్లు తగ్గకపోయేసరికి కేంద్ర బలగాలను కూడా దింపించి అక్కడ ఉన్నటువంటి అల్లర్లను ఆపే ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరి నిజానికి వక్ఫ్ బోర్డు అంత ప్రమాదకరమా? ముస్లిం జనానికి అక్కడ ఉన్నటువంటి హిందువులకు అసలు ఎందుకు అదే విధంగా రోజు హింసాత్మక ఘటన చేస్తున్నారు? చేసేదందుకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి సర్కారు హిందువులకైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత మమతా బెనర్జీ గారికి ఎంతగానో ఉంది కదా, మరి ఎందుకు చేయడం లేదు? వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లులో కొన్ని రకాలైన సవరణలు చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం చేస్తే మేము చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారు బీజేపీ నాయకులు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనే రీతిలోనైతే వ్యవహరించింది దీదీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. నిజానికి దీదీ ప్రభుత్వము అదేవిధంగా దీదీ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగానే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులకైతే ఆ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందువులకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ హిందువులకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుందో ఇప్పటి వరకైతే తెలియట్లేదు. ఇప్పటికే కేంద్ర బలగాలనైతే అక్కడికి దించి ఆ అల్లర్లనైతే ఆపే విధంగా ముమ్మరం సిద్ధం చేస్తుంది. చూసారు కదా, ఇదండి ఈరోజు నిజానికి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటన పైన టైమ్ 24/7 న్యూస్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి మరిన్ని తాజా వార్తల కోసం టైమ్ 24/7 న్యూస్. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.